మీది నుంచి జారుకుంటూ కిందికి వస్తే ట్యాంక్ బండి ఫుల్ అయిపోయింది. ట్యాంక్ బండి ఫుల్ అయిపోయింది. దాన్ని ఏ తుఫాను ఆపలేదు. మూవీ వచ్చేసి సినిమాతో మేము జాతిని మింగబోతున్నాం. దంగల్ కన్నా 20 కోట్లు లెక్కనే పట్టుకొస్తాం. పుష్ప బాహుబలి కాదు, దంగల్నే టార్గెట్ చేసినాం. 20 కోట్లు లెక్కనే పట్టుకొస్తాం. సినిమాలో కత్తి వాడడం ఎలా వాడిందంటే ఆ మనుషుల్ని నరికిన రక్తం, ఆ రక్తం మణికొండ నుంచి మీది నుంచి పడితే కిందికి వచ్చి ట్యాంకు బండి మొత్తం నిండిపోయింది. దాన్ని ఏ భారీ వర్షం ఏ తుఫాను ఆపలేదు. అంత ఉంది రక్తం ఇప్పుడు ట్యాంకు బండ్ల. తమన్ సినిమాకి నెంబర్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో 90 వేసుకొట్టావా, కోటర్ వేసుకొట్టావా. ఆ పెళ్లిలో వాయిస్తారు ఇవుడు, గణేష్ నిమజ్జనంకి వాయిస్తారు ఇవుడు ఆపకుండా గణేష్ నిమజ్జనం అయ్యే వరకు అలా కొట్టాడు. ఈ మ్యూజియమే సినిమాని కాపాడింది. ఎలివేషన్స్ నెంబర్ 1 చూపెట్టాడు. ఎలివేషన్ తోటే సినిమా గంట అయిపోయింది. ఎలివేషన్ కే గంట అయిపోయింది సినిమా. ఎలివేషన్ కే గంట అయిపోయింది. ఇంకా గంటన్నర ఆ కత్తి నరకడంతో ఇంకా గంటన్నర అయిపోయింది. హీరోయిన్ 5 నిమిషాలు కనిపించింది. పాపం హీరోయిన్ కి న్యాయం చేసిర్రు. 5 నిమిషాలు కనిపించింది. పాపం హీరోయిన్ 5 నిమిషాలు కనిపించింది. ఇంత ఇన్ని రోజులు ఎవరు అనుకున్నారు? లేదు, ఈ సినిమాతో బాలకృష్ణ లేడు, ఒకడు లేడు. అసలు పవన్ కళ్యాణ్ కత్తి వాడటం మొదలు పెడితే ఈ ఓజీ సినిమాతో నరుక్కుంటూ పోతాడు. ఆ ట్యాంక్ బండే ఫుల్ అయిపోతుంది ఆయన నరికిన రక్తంకి. అట్లా నరికిండు సినిమా, అట్లా నరికిండు. బాలేదన్న వాళ్ళకు మొత్తం సినిమా ఒక 3 సార్లు చూడమని చెప్తా. 3 సార్లు చూడాలి సినిమా. బాలేదన్న సినిమా ఎవడన్నా బాలేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ లో తెచ్చిన కత్తి ఉంది కదా, ఆ కత్తి తీసి నరుక్కుంటూ వెళ్ళిపోరు మీరు. అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మీరు నరుక్కుంటూ వెళ్ళిపోరు. పవన్ కళ్యాణ్ మీరు కూడా ఆగద్దు. పుష్ప కేజీఎఫ్ ఏంటండి? దంగల్ రికార్డు కొడుతుంది. దంగల్ కన్నా 20 కోట్లు ఎక్కువనే పట్టుకొస్తుంది. దంగల్ 2010 కోట్లు, ఇది 2100 కోట్లు వస్తుంది. పవన్ కళ్యాణ్ కత్తి తెచ్చినప్పుడు మొత్తం ఆడ అరుపులే ఉన్నాయి. ఓజీ ఓజీ. ఎందుకంటే మొన్న వీరవాళ్ళకు పండుగ పెట్టేశాడు కదా, ఇవాళ లేపాడు. ఇవాళ కత్తి సిన్లతో ఫ్యాన్స్ లేపాడు. ఫ్యాన్స్ కి మొత్తం గూస్ బంప్స్ వచ్చినాయి ఇలా. కానీ స్టోరీ కొంచెం కనిపించలేదు. సెకండ్ పార్ట్ లో చూపిస్తాడు. నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. నా తిక్కు ఏంటో చూపిస్తా. ఈ ఓజీతో అందరి లెక్కలు తేలిస్తా. దంగల్ది కూడా రివ్యూ చెప్తున్నా భయ. సినిమా మొత్తం చూసిన అభిప్రాయం చెప్తున్నా భయ. సినిమాలో ఉంది వీరమల్లకు డిసప్పాయింట్ చేశాడు. ఆ 500 టికెట్, ఈ 500 టికెట్, ఇందులో 1000 రూపాయల బొమ్మ చూపెట్టాడు. 1000 రూపాయలు చూపెట్టాడు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళకి ఈ సినిమానే చూడాలి. ఒక 2 సార్లు బట్టి చూడాలి సినిమా. బట్టి చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది సినిమా.